హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో పప్పుచారు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. తెలుగువారి భోజనంలో తప్పనిసరిగా ఉండేది పప్పుచారు. వేడివేడి అన్నంలోకి ఈ పప్పుచారును వేసుకుని సైడ్ డిష్గా ఆలు ఫ్రై, గుత్తి వంకాయ ఫ్రై, బెండకాయ ఫ్రైని వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పప్పుచారును తప్పకుండా ఒక్కసారి ఇలా వండి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న కందిపప్పులో 2.5 కప్పుల నీళ్లు పోయాలి. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు పోయాలండి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లో స్టీమ్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి పప్పు గుత్తితో పప్పును మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకున్న పప్పును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 ఎండుమిర్చిని తొడుమలు తీసేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలండి. చూడండి, తాలింపులు ఇలా దోరగా వేగగానే ఇప్పుడు ఇందులో 1 కప్పు చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 1 కప్పు మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. మునక్కాయ ముక్కలు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని 3 లేదా 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, కూరగాయ ముక్కలు కాస్త మగ్గగానే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ స్పైస్ని బట్టి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కూరగాయ ముక్కలకు కారం అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చింతపండును తీసుకుని సరిపడ్డ నీళ్లు పోసి చింతపండు గుజ్జును తీసి వేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, చింతపండు పులుసులో కూరగాయ ముక్కలు మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసేసుకోవాలి. కందిపప్పును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడ్డ నీళ్లు పోయాలి. పప్పుచారు ఎప్పుడైనా సరే చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, పల్చగా నీళ్ళగా ఉంటే బాగోదు. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టకుండా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, గుమగుమలాడే రుచితో ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెడీ అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ పప్పుచారును తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ కాకుండా ముందుగా మీరే చూడొచ్చండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.